మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjuice.com. ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ యూనిక్ వాల్యూస్. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక రికార్డ్ ఉంది. దీనిలో చూస్తే అంటే రోల్ నెంబర్ అనే ఒక కాలమ్ ఉంది. ఒక పర్టికులర్ స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్, ఆ రోల్ నెంబర్ సేమ్ రోల్ నెంబర్ ఇంకొక స్టూడెంట్కి నాకు రిపీట్ అవ్వదు. ఇలాగే యూనిక్ వాల్యూస్ని మనం ఎలా ఇచ్చేది, సపోజ్ అక్కడ యూనిక్ వాల్యూస్ ఉంటే అది ఎలా చేంజ్ చేసేది. మనం ఇప్పుడు టైప్ చేసేప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చి మాన్యువల్గా ఎంట్రీ చేసేప్పుడు వాళ్ళు వచ్చి రాంగ్ అయిన రోల్ నెంబర్, దట్ ఈస్ ఈ పర్టికులర్ రోల్ నెంబర్ రిపీటెడ్ రోల్ నెంబర్ ఇస్తారంటే అప్పుడు నాకు వ్యాలిడేషన్ అయ్యేది ఎలా, ఎక్సెల్లో ఎలా చేస్తామని మనం చూస్తాం. సో ఇప్పుడు వచ్చి నేను ఏం చేసుకుంటాను, ఈ ఒక పర్టికులర్ స్టూడెంట్తో రోల్ నెంబర్ నాకు A1002 ఉంది. ఈ స్టూడెంట్తో రోల్ నెంబర్ నేను ఏం చేసుకుంటాను 2 అని టైప్ చేసుకుంటాను. ఇక్కడ మనకు ఏ ఒక ఎర్రర్ను రాదు. సో ఇది ఎలా ఫైండ్ చేసేది అని చూస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, కౌంట్ అనే ఫంక్షన్ ఇది మనం యూస్ చేస్తున్నాం. నార్మల్గా కౌంట్ అనేది ఏమి అని చూస్తాం. నార్మల్గా కౌంట్ మనం చేయాలంటే కౌంట్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం. కౌంట్ ఆ రేంజ్ ఇస్తాం కదా, నేను ఈ రేంజ్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 10 అనేది ఈ టోటల్ కౌంట్ వచ్చి నాకు ఇక్కడ వచ్చేసింది. బట్ ఇప్పుడు నేను వచ్చి ఈ కౌంట్లో వచ్చి ఇక్కడ నాకు ఆల్ఫాబెట్ను ఉంది అండ్ ప్లస్ నంబర్ను ఉంది. ఇది నేను సెలెక్ట్ చేస్తే నాకు ప్రాపర్ అవుట్పుట్ రాదు. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామైతే కౌంట్ ఏ అనే ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఏమయ్యేసింది, ఐతో కౌంట్ నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు ఏం చేసుకుంటాను, రిపీటెడ్ రోల్ నెంబర్తో కౌంట్ నేను ఇచ్చుకుంటాను. ఇప్పుడు నేను వచ్చి దీనిలో కౌంట్లో ఒకటి నార్మల్గా న్యూమరిక్ వాల్యూని కౌంట్ చేసేది, ఇంకొకటి ఆల్ఫాబెట్ ప్లస్ న్యూమరిక్ ఉంటేను కౌంట్ చేసేకి మనం కౌంట్ ఏ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి క్రైటీరియాతో కౌంట్ చేసేకి మనం కౌంట్ ఇఫ్ అనే ఈ ఫంక్షన్ మనం యూస్ చేస్తాము. కౌంట్ ఇఫ్ అనేది ఏమైతే మనం ఒక కండిషన్ ఇచ్చి మనం చెక్ చేసేది. ఇప్పుడు ఫస్ట్ నేను రేంజ్ చెక్ చేసుకుంటాను. ఈ రేంజ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పర్టికులర్ సెల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సెల్లో ఉండే వాల్యూ ఎనీ టైం నాకు రిపీట్ అయ్యింది అని నేను కౌంట్ చేయాలి. ఆర్ అయితే కౌంట్ ఎన్నిసారి మనకు రిపీట్ అయ్యింది కౌంట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఒకసారిగా ఉంది, సో 1 అనేది వచ్చేసింది. ఇఫ్ సపోజ్ ఇక్కడ చూస్తుంటే మనం 2 అనే రోల్ నెంబర్ 2 ప్లేసెస్లో యూస్ చేస్తుంటాం కదా. సో ఈ C4కి నేను C5 అని రీప్లేస్ చేసుకుంటాను. సో అయితే కౌంట్ నాకు 2 అనేది వచ్చేసింది. సో ఈ మారి ఎర్రర్ని మనం ఏం చేసుకుంటాం, రెక్టిఫై చేసుకుంటాం ఈ క్రైటీరియా యూస్ చేసి. సో ఫస్ట్ వచ్చి మనం దీనిలో ఏం చేసుకుంటాం, ఇది నేను సెలెక్ట్ చేసి డేటాలో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. దీనిలో వ్యాలిడేషన్ క్రైటీరియాలో కస్టమ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫార్ములాలో నేను ఏం చేసుకుంటాను, కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను. కౌంట్ ఇఫ్ ఫస్ట్ మన ఇతో రేంజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఈ రేంజ్. అండ్ దీనిలో ఇది వచ్చి మనకు వచ్చి ఫిక్స్డ్, అగైన్ నాకు చేంజ్ అవ్వకూడదు, ఈ రేంజ్ నుంచి ఫైండ్ చేయాలి. సో F4 అనేది ప్రెస్ చేసి అది నేను ఫిక్స్డ్గా చేంజ్ చేసుకుంటాను. అండ్ ఈ తర్వాత ఇక్కడ సెల్ అడ్రస్ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ నేను ఫస్ట్ ఈ సెల్ అడ్రస్ నాకు వచ్చి C4 C5 అని చేంజ్ అయ్యే ఉండాలి, అందించి అది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఈ వాల్యూ నాకు లెస్ దెన్ 2గా ఉందియా అని నేను చెక్ చేసుకుంటాను. లెస్ దెన్ 2 అంటే 1 కదా ఉండాలి. 1 అనేప్పుడు మనకు వచ్చి 2 టైమ్స్ రిపీట్ అవుతాయని మనకి ఏమయ్యేసినాం, ఎర్రర్ అనేది వచ్చేసినాం. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఓకే అనేది క్లిక్ చేసుకుంటాను. అక్కడ నాకు అప్లై అయ్యేసింది. ఇప్పుడు ఈ డేటా వ్యాలిడేషన్లో సర్కిల్ ఇన్వాలిడ్ డేటా ఇస్తుంది అంటే ఎక్కడ మనకు ఆ రిపీటెడ్ వాల్యూ ఉంది అనేది మనం ఈజీగా ఫైండ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను దీనిలో ఏం చేసుకుంటాను, ఎగ్జాంపుల్కి ఇక్కడ 7 అనే రోల్ నెంబర్ ఉంది కదా. సో ఇప్పుడు అగైన్ నేను ఇక్కడ 7 అనేది ఇస్తే ఇక్కడ నాకు రోల్ నెంబర్ ఆల్రెడీ ప్రెసెంట్ అనే ఒక ఎర్రర్, ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చి నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చుండేను. అది ఇక్కడ చూడండి డేటా వ్యాలిడేషన్లో ఈ ఎర్రర్ అలర్ట్లో ఆల్రెడీ నేను టైటిల్ ఎర్రర్ అండ్ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఇచ్చుంటాను. అండ్ మీరు ఎర్రర్ రోల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఏ మెసేజ్ అంటేనో మనం ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ మీరు వచ్చి ఇంకొక సేమ్ రోల్ నెంబర్ మీరు టైప్ చేస్తేను రోల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే మెసేజ్ నాకు ఇక్కడ వచ్చేసినాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్.
ఇప్పుడు దీనిలో నేను వచ్చి రోల్ నెంబర్ని చేంజ్ చేసుకుంటాను, 4 అని చేంజ్ చేసుకుంటాను. ఇది నాకు క్లియర్ అయ్యేసింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఈ డేటా వ్యాలిడేషన్ అది క్లియర్ ఈ వ్యాలిడేషన్ డేటా అనేది ఇచ్చుకుంటాను. సో ఇలాగే మనం ఏం చేసుకుంటాం, ఒక యూనిక్ వాల్యూ మనం ఎక్సెల్లో వచ్చి వ్యాలిడేషన్ కౌంట్ ఇఫ్ అనే ఫంక్షన్ క్రైటీరియా ఫంక్షన్ యూజ్ చేసి మనం వచ్చే రిపీటెడ్ వాల్యూని అవాయిడ్ చేసుకుంటాం, యూనిక్ వాల్యూస్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తేనంటే యూనిక్ వాల్యూస్ వచ్చి ఎలా క్రియేట్ చేసేది అని మనం చూస్తుంటాము. సో అడ్వాన్స్ కాన్సెప్ట్ అని మన ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ ప్రెస్ థమ్స్ అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.